మండలం సబ్బవరం రోడ్డులోని జయవరపు దుర్గాప్రసాద్ రవి గౌతమ్ భారీ పటం పూజ అంగరంగ వైభవంగా భవానీ దీక్ష చేపట్టడంతో ఈ పూజా కార్యక్రమంలో నిర్వహించారు. ముందుగా పసుపు కుంకుమలతోటి వినాయక పూజతో ప్రారంభించి వినాయకుని పూజ, దుర్గమ్మ పూజ, అభిషేకం పూజ అనంతరం భవానీ శరణు ఘోష పూజ కార్యక్రమం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పీఠం గురు భవానీ ఇప్పాక మహేష్ చేశారు. అయితే ఈ వివిధ పీఠాల నుంచి వచ్చినటువంటి గురు భవానీ శాలువాలు కప్పి నిర్వహించారు. అనంతరం ఇప్పాక మహేష్ గురు భవానీ మాట్లాడుతూ భవానీ మాలాధారణం కార్తీక మాసంలో భవానీ మాలాధారణం చేయాలని 41 రోజుల దీక్ష చేయాలని అన్నారు. భవానీ పీఠం పూజను వచ్చినటువంటి భవానీలు స్వామిలు అల్పాహారం అందజేశారు. ఈ కార్యక్రమంలోని గురు భవానీలు, అయ్యప్ప గురు స్వాములు తదితరులు పాల్గొన్నారు. वाग्देवी महाकाली महालक्ष्मी सरस्वती त्रिशक्तिरूपिणे दुर्गां चण्डी नमाम्यहम् आवाहयामि आवाहनार्थं पुष्पं समर्पयामि आसनम् अमूल्यप्रधानञ्च विसकाराभ्यो नमः आनन्दकपूर्वत्रनीराजनं समर्पयामि दुर्गा भवानी सकल सराचर देवकोटिని పరిపాలించే ఇంద్రకేల సోపాసనపై ఆసన్నమున్న శ్రీ కనకదుర్గా దేవియే నమో నమః ఆనందకపూర్వత్రనీరాజనం సమర్పయామి పూతరీతి లాసం చెప్పండి ఓం ప్రణాయ స్వాహ ఓం ప్రధానాయ స్వాహ ఓం స్మరాయ స్వాహ సత్యభ్రమణాయ స్వాహ స్తోత్రం పాదముఖ్యమి మధ్య మధ్య పాదయం సమర్పయామి జయ దుర్గా భవానీ మాతకు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఓం శ్రీ మాతా దుర్గమ్మ మాతా దుర్గమ్మ పీఠం శైలపుత్రి దుర్గమ్మ శైలపుత్రి దుర్గమ్మ శరణం శరణం శరణపు దుర్గమ్మ రెండవ పీఠం బ్రహ్మచారిణి దుర్గమ్మ ఒకటవ పీఠం శైలపుత్రి దుర్గమ్మ శైలపుత్రి దుర్గమ్మ శరణం శరణం శరణపు దుర్గమ్మ రెండవ పీఠం బ్రహ్మచారిణి దుర్గమ్మ మరిపించి మళ్ళీ అదే స్థాయిలో తీసుకొచ్చిన మా గురుస్వామి గారైన భవానీ స్వామి గారికి నిజంగా చెప్తాను, నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. ఆవిడ తల్లే, నేను కొడుకునే, ఇబ్బంది ఏం లేదు. ఆయన పాదాభివందనం మళ్ళీ అదే మంత్రాలతో అదే వేద మంత్రాలతో నేను ఈరోజు ఆయన నోటంటే ఆలపించాను. ఇంతవరకు నేను భవానీ పూజకు రాలేదు స్వామి. ఈ రోజు కూడా ఇదో మా స్వామి ఆహ్వానం మన్నించి ఈ రోజు మా పీఠం తరఫున వచ్చాను స్వామి. కానీ ఇంతవరకు నేను భవానీ పూజకి వెళ్ళలేదు. సింగ భవానీ గారిని చూశాను, ఎందుకంటే ఆయన వెళ్ళాను ఒకసారి. ఆ మరిపించి మళ్ళీ అదే స్థాయిలో తీసుకొచ్చిన మా గురుస్వామి గారైన భవానీ స్వామి గారికి
నిజంగా చెప్తాను, నేను పాదాభివందనం చేస్తున్నాను సార్. ఆవిడ తల్లే, నేను కొడుకునే, ఇబ్బంది ఏం లేదు. ఆయనకు పాదాభివందనం మళ్ళీ అదే మంత్రాలతో, అదే వేద మంత్రాలతో నేను ఈరోజు ఆయన నోటంటే ఆలకించాను. ఇంతవరకు నేను భవానీ పూజకు రాలేదు స్వామి. ఈ రోజు కూడా ఇదో మా స్వామి ఆహ్వానం మన్నించి ఈ రోజు మా పీఠం తరఫున వచ్చాను స్వామి. కానీ ఇంతవరకు నేను భవానీ పూజకి వెళ్ళలేదు. సింగ భవానీ గారిని చూశాను, ఎందుకంటే ఆయన వెళ్ళాను ఒకసారి.